సీనియర్లకు బంపర్ ఆఫర్ 9.4% వడ్డీ. దీంట్లో డిపాజిట్ చేస్తే కాసుల పంట. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకున్నాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్కు బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింతమందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. సీనియర్లకు బంపర్ ఆఫర్ 9.4% వరకు వడ్డీ అండి. దీంట్లో డిపాజిట్ చేస్తే కాసుల పంట. ఈ యొక్క టాపిక్లో మనం గమనించినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఆర్బీఐ రేపో రేట్లను మనకైతే ఇక్కడ గరిష్ట స్థాయిలో ఉంచిన నేపథ్యంలో బ్యాంకులు సహా ఇతర ఆర్థిక సంస్థలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు కూడా డిపాజిట్లపై అధిక వడ్డీ ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందేనండి. ఇప్పుడు అదే బాటలో శ్రీరామ్ ఫైనాన్స్ కూడా ఆకర్షణీయ స్థాయిలో వడ్డీ రేట్లు అందిస్తుందండి. ఈ కార్పొరేట్ ఎఫ్డీలపై అత్యధికంగా 9.4% వరకు వడ్డీ మనకైతే అందిస్తుండడం విశేషం అని చెప్పుకోవచ్చు అండి. ఇక్కడ చూసినట్లయితే ఎందుకంటే ఇక్కడ మనకి 9.4% వరకు వడ్డీ అయితే ఇస్తున్నారు. ఇంకా దాంతోపాటు ఇక్కడ మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారా, ఏ బ్యాంకులో అయినా లేదా ఆర్థిక సంస్థ అయినా సరే సాధారణ ప్రజలతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు ఖచ్చితంగా అధిక వడ్డీ అందిస్తున్న సంగతి తెలిసిందేనండి. జనరల్ సిటిజన్స్ దాదాపు కంటే 50 బేసిస్ పాయింట్ల వరకు అధిక వడ్డీ ఆఫర్ చేస్తుంటారు. ఇంకా మహిళా ఇన్వెస్టర్లకు కూడా మంచి వడ్డీనే వస్తుందని చెప్పుకోవచ్చండి. ఇప్పుడు ప్రముఖ శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థ కూడా కార్పొరేట్ ఎఫ్డీలపై ఇతర సంస్థలతో పోలిస్తే ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తుండడం విశేషం అని చెప్పుకోవచ్చండి. ఇక దీంట్లో కనీసం 12 నెలలకు గరిష్టంగా 60 నెలల వరకు డబ్బుల్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా 60 నెలలు టెన్యూర్పై ఇది 9.4% వరకు వడ్డీ అయితే అందిస్తుందని చెప్పుకోవచ్చండి. ఇది మహిళా ఇన్వెస్టర్లకు మాత్రమే అని చెప్పుకోవచ్చు. ఇక సీనియర్ సిటిజన్లకు వచ్చేసి ఇక్కడ 9.30% వరకు వడ్డీ తెస్తుందని చెప్పుకోవచ్చండి. వీరికి కేవలం అంటే 0.10 మాత్రమే తేడా అని చెప్పుకోవచ్చండి. ఇంకా దాంతోపాటు ఇక్కడ ఇందులో ప్రత్యేకత ఏంటంటే డిపాజిట్ ఏదైనా మెచ్యూర్ అయిన తర్వాత రెన్యువల్ చేసుకుంటే అదనంగా 0.25% వరకు వడ్డీ ఇంకా అదనంగా ఇస్తారండి. ఇక సాధారణ ప్రజల కంటే సీనియర్లకు మరో బేసిస్ పాయింట్ ఈ వడ్డీ ఎక్కువ ఆఫర్ చేస్తుంది కాబట్టి మహిళా ఇన్వెస్టర్లకు అదనంగా 10 బేసిస్ పాయింట్ల ప్రకారం మనకైతే వడ్డీ అమల్లోకి వస్తుంది అని చెప్పుకోవచ్చండి. ఇక దాంతోపాటు ఇక్కడ దీంట్లో ఇప్పుడు సాధారణ డిపాజిట్లకు అయితే 12 నెలలు కనీస డిపాజిట్పై అత్యధికంగా 7.80% మనకైతే ఇక్కడ వడ్డీ ఇస్తుంది. దాంతోపాటు ఇక్కడ ఇది సీనియర్ సిటిజన్లకు అయితే 8.30% వరకు మనకైతే వడ్డీ అందుతుందని చెప్పవచ్చండి. 15 నెలల డిపాజిట్లపై 8.15% వరకు వడ్డీ ఇస్తుంది. 18 నెలల డిపాజిట్పై సాధారణ డిపాజిట్లకు వచ్చేసి ఇక్కడ 8% వరకు వడ్డీ అందుతుందండి. 24 నెలలు అంటే 2 సంవత్సరాలు డిపాజిట్లపై దీంట్లో 8.15% వరకు మనకైతే వడ్డీ ఆఫర్ చేస్తున్నారు అనే పాయింట్ అర్థమవుతుందండి. దాంతోపాటు ఇక్కడ 30 నెలల డిపాజిట్పై జనరల్ సిటిజన్స్ను శ్రీరామ్ ఫైనాన్స్ 8.30% వరకు మనకైతే వడ్డీ అందిస్తున్నారండి. 36 నెలలు కార్పొరేట్ ఎఫ్డీలపై 8.70% వరకు మనకైతే వడ్డీ ఇస్తున్నారు. అదేవిధంగా 42 నెలల డిపాజిట్లపై 8.70% వరకు వడ్డీ తీస్తున్నారు. ఇక 50 నెలల డిపాజిట్పై ఖచ్చితంగా 8.80% వరకు మనకైతే ఇక్కడ వడ్డీ అందుతుందండి. ఇక అన్నిటికంటే ఎక్కువగా 60 నెలల డిపాజిట్పై సాధారణ ప్రజలకు వచ్చేసి ఇక్కడ 8.80% వరకు వడ్డీ తీస్తున్నారండి. దీంట్లో సీనియర్ సిటిజన్స్ కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా వారికి అదనంగా 50 బేసిస్ పాయింట్లు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి 9.30% వరకు వడ్డీ అదనంగా వస్తుందని చెప్పుకోవచ్చండి. మహిళా సీనియర్ సిటిజన్లకు వచ్చేసి అత్యధికంగా 9.40% వరకు అయితే ఇక్కడ వడ్డీ ఇస్తుంది అని చెప్పుకోవచ్చండి. ఈ ప్రకారం మనకైతే శ్రీరామ్ చూసినట్లయితే ఇక్కడ వీరైతే కొత్తగా శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థ వారైతే ఈ విధంగా మనకైతే వడ్డీ రేట్లో భారీగా మనకైతే పెంచారని చెప్పుకోవచ్చండి. అందువల్ల చూసినట్లయితే ఎవరైతే ఇక్కడ ఇన్వెస్టర్లు ఉంటారో వాళ్ళకైతే ఇక్కడ మంచి లాభాలను ఈ యొక్క శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీ వారు ఖచ్చితంగా ఇస్తారని చెప్పుకోవచ్చండి. ప్రకారంగా ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క సంస్థలు మీరు కావాలనుకుంటే డిపాజిట్ చేసుకోవచ్చండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.